సాత్వి అండ్ భవ్య, మనం తెలుగు మొత్తం ఓవరాల్ సిలబస్ చదువుకున్నాం కదా. ఇవాళ మీ ఇద్దరిని కలిపి క్వశ్చన్స్ అడుగుతాను, మొత్తం సిలబస్ అడుగుతాను, చెప్పాలి, ఓకేనా? సాత్వి, ఫస్ట్ లెసన్ గేయభావం సొంత మాటల్లో చెప్పండి. ఓ భారతీయుడ, నీవు ఏ చోటికి వెళ్ళినా, ఎక్కడున్నా, ఏ పదవిలో ఉన్నా సరే, నీ జన్మభూమి భారతమాత గొప్పతనాన్ని చాటించు, భారతీయ జాతి గౌరవాన్ని పెంచు. నువ్వు చేసిన ఎన్నో జన్మల పుణ్యం వల్ల, తపస్సు వల్ల నీ దేశంలో పుట్టావు. నువ్వు ఎన్ని మంచి పనులు చేశావో, నీ స్వర్గం లాంటి బంగారు దేశంలో పుట్టావు. అది నీ అదృష్టం. మన దేశం వంటి గొప్ప దేశం, మన వంటి మంచి ప్రజలు ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండరు. అందుకే సూర్యుని కాంతులు వ్యాపించిన విశాలమైన సముద్రంలో ఓడాల జెండాలు కనపడేంత వరకు మన దేశంతో సమానమైనది లేదు. భారతమాత చల్లని తల్లి అంటూ తెలుగు తల్లిలో వీరభూమిని పాటగా పాడుకోరు. వెరీ గుడ్. అండ్ భవ్య, నువ్వు చెప్పమ్మా. మీ బడిలో జరుపుకునే జెండా పండుగ గురించి చెప్పండి. ఆగస్టు 15వ తేదీన రిపబ్లిక్ డే, జనవరి 26 రిపబ్లిక్ డే రోజున మా బడిలో జెండా పండుగ జరుపుకుంటాము. ముఖ్య అతిథి జెండా ఎగురవేస్తారు. పిల్లలు, ఉపాధ్యాయులు అందరూ జెండాకు వందనం చేస్తారు. తర్వాత ముఖ్య అతిథి ఉపన్యాసం ఇస్తారు. పిల్లలు కొన్ని దేశభక్తి గీతాలు పాడతారు. తర్వాత మిఠాయిలు పంచుతారు. అందరూ ఆనందంగా ఇళ్లకు వెళ్తారు. రాత్రి చెప్పినప్పుడు కొంచెం వాయిస్ లౌడ్గా ఉండాలి, ఓకేనా? నువ్వు చెప్పమ్మా. రవికి పక్షులంటే ఇష్టం కదా, మీకు ఏ పక్షులు అంటే ఇష్టం? నాకు నెమలి, పావురం, కోకిల, మైనా, పాలపిట్ట ఇవన్నీ పక్షులంటే ఇష్టం. వెరీ గుడ్. సాయంకాలం సొంత మాటల్లో చెప్పండి. ఒకరోజు రవివారం ఇంటి ముందు కరెంటు తీగల మీద పెద్ద గుంపుగా వచ్చి పక్షులన్నీ బాలాయి. అవి ఎగురుతూ ఆడుతున్నాయి. కానీ ఒక పిచ్చుక మాత్రం అక్కడే ఉండిపోయింది. ఎందుకంటే దాని కాలు కరెంటు తీగల్లో ఇరుక్కుపోయింది. రవి బాధపడ్డాడు. అమ్మ అడిగితే అదే ఎగిరిపోతుంది అన్నది. నాన్నని అడిగితే నువ్వు బడికి బయలుదేరు, అది మన వల్ల కాదు అన్నాడు నాన్న. రవి ఊరుకోలేకపోయాడు. కరెంటు ఆఫీసుకు వెళ్ళి విషయం చెప్పాడు. సాయంత్రం అధికారి మనుషుల్ని పంపాడు. వచ్చిన వాళ్ళిద్దరూ రవిని బయటికి పిలిచారు. రవి నిచ్చెన ఎక్కి కరెంటు తీగల మీద ఎక్కున్న పిచ్చుకను జాగ్రత్తగా కిందకి దింపాడు. రవి చేతుల్లో ఇచ్చాడు. రవి సంతోషించాడు. పక్షులన్నీ తర్వాత ఎగరడానికి ప్రయత్నించింది. తర్వాత హాయిగా ఎగిరిపోయింది. మీ స్నేహితులకు మీరు చేసిన ఏదైనా సాయం గురించి చెప్పండి. ఒకసారి నేను నా స్నేహితులతో బడిలో మైదానంలో ఆడుకుంటున్నాను. అనుకోకుండా పక్కవాడి కాలు తగిలి పడిపోయాను. నుదికి గట్టి దెబ్బ తగిలింది. మరో స్నేహితుడి సహాయంతో హెడ్ మాస్టర్కు చూపించి దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తీసుకువెళ్ళాను. అక్కడ చికిత్స చేయించాను. నువ్వు చెప్పమ్మా. రవి ఎటువంటి పిల్లవాడు? రవి చాలా మంచివాడు. పక్షులు, జంతువులు అంటే ప్రేమ గలవాడు. ఎవరైనా ఆపదలో ఉన్నా సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. పిచ్చుకను కాపాడడానికి ఎవరు ముందుకి రాకపోతే తనే కరెంట్ ఆఫీసు వారికి ఫిర్యాదు చేశారు. ద్వారా పిచ్చుకను రక్షించాడు. చెప్పమ్మా. విద్యుత్ ఆఫీస్ నుంచి వచ్చిన వారు ఏం చేశారు? విద్యుత్ ఆఫీస్ నుంచి వచ్చిన వారు కరెంటు ఆపేశారు. నిచ్చెన ఎక్కి తీగల్లో ఎత్తుకున్న పిచ్చుకను బయటకు తీసి రవి చేతకు ఇచ్చారు. అలా పిచ్చుకను కాపాడారు. నెక్స్ట్ లెసన్ అమ్మా. నీటి బుక్క దగ్గర నుండి పాయలు ఎలా వస్తున్నాయి? నీటి బుక్క దగ్గర నుండి నీళ్లు పాయలుగా వస్తున్నాయి. కొన్ని పారుతున్నాయి, కొన్ని నాట్యం చేస్తున్నాయి, కొన్ని పాముల మెరుపులు తిరుగుతున్నాయి, కొన్ని పుష్పాలు పొందుతున్నాయి. ఇవన్నీ ఒకటే బాగుగా కలిసి మరి ముందుకు పోతున్నాయి. కొండపై నుండి చూస్తుంటే ఊరు ఎలా కనిపిస్తుంది? కొండపై నుండి చూస్తుంటే ఊరు వివిధ రంగులతో దేశపటంలా ఉంది. కాలిదారులు, వాగులు, రోడ్లు అంతకంతకు వెడల్పైన గీతలాలను కనిపిస్తున్నాయి. కొండపల్లి కొండలాగాను కనిపిస్తున్నాయి. ఎటు చూసిన ప్రకృతి సౌందర్యమే కనిపిస్తుంది. ఆకాశంలో మేఘాలు ఎలా కనిపిస్తున్నాయి? ఆకాశంలో మేఘాలు ఏనుగులు, వాళ్ళు తీరి వరుసగా నడుస్తున్నట్లు, కలం తొక్కుతున్నట్లు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ లెసన్ చేద్దాం. మీ తరగతి గదిలో చదువులో వెనకబడిన విద్యార్థికి నీవు ఏ విధంగా సహాయం చేస్తావు? నేను తీరిక సమయంలో వెనకబడిన విద్యార్థుల దగ్గరకు వెళ్ళి అతనికి అర్థం కాని విషయాలు చెబుతాను. చక్కగా చదివిస్తాను. నోట్స్లు రాయిస్తాను.
భవిష్యత్తులో నీవు ఏమవ్వాలనుకుంటున్నావు? దానికి నీవేం సాయం చేస్తావు? భవిష్యత్తులో నేను డాక్టర్ కావాలనుకుంటున్నాను. దానికోసం ఇప్పటి నుంచి సేవాభావం అలవర్చుకుంటాను. డాక్టర్ అయ్యే విద్యను నేర్చుకుంటాను. పట్టుదలతో చదివి ఉన్నత స్థానం సంపాదించుకుంటాను. నెక్స్ట్, పెన్నా నీటిని కవి ఎలా వర్ణించాడు? పెన్నా నీరు కమదనం ఊరుతూ ఉంటుంది. దోసడి నీళ్లు తాగినా చాలు జన్మధన్యం అవుతుంది. ఈ నీళ్లు హోరు పాపాలను తొలగిస్తాయి. నీళ్లు హోరు చెవులకు ఇంపుగా ఉంటుంది. అలాగే ఎందరికో పెన్నా నీరు ఎందరికో దాహం తీర్చాలి. కొంచెం గట్టిగా చెప్పాను. కవి పెన్నా పూర్వ వైభవం గురించి ఏమని ప్రశ్నించాడు? పెన్నా ఒకప్పుడు నిధిహోరుతో గలగల పారుతూ ఉండేది. కమ్మదనం నీరు ఊరుతూ కడుపు నింపేది. ఎంతో మంది ప్రజల దాహాన్ని తీర్చింది. పాపాలను కడిగేసేది. ఇప్పుడు ఆ వైభవం ఏమైంది అంటూ కవి పెన్నా పూర్వ వైభవం గురించి ప్రశ్నించాడు. నదులలో నీళ్లు లేకపోతే ఏమవుతుంది? నదిలో నీళ్లు లేకపోతే పంటలు పండించలేము. తినడానికి తిండి ఉండదు. తాగడానికి నీళ్లు దొరకదు. ఇతరుల అవసరాలు కూడా తీరవు. ఇతరుల అవసరాలు కూడా తీరవు. ఎండ పెరిగిపోతుంది. భూమిలో పగుళ్ళు ఏర్పడతాయి. నెక్స్ట్ లెసన్ చేద్దాం. ఓకే, చెప్పమ్మా. ఈ టీస్ పండుగను ఎప్పుడు చేసుకుంటారు? ఈ టీస్ పండుగ మార్చి లేదా ఏప్రిల్ నెలలో జరుపుకుంటారు. చెప్పమ్మా సార్కి. వెంగమాంబలో మీకు నచ్చిన గుణాలేంటి? వెంగమాంబ మూఢాచారాలు వ్యతిరేకించింది. సమాజానికి ఎదురు తిరిగింది. తన నమ్మిన మంచిని అనుసరించింది. దైవభక్తులు కరుణించింది. ఎన్నో గ్రంథాలు, కావ్యాలు, కీర్తనలు రాసింది. సహజ పాండిత్యం గల మహిళ. ఆమె విషయాలు నాకు నచ్చినవి. నువ్వు చెప్పు. స్త్రీలు నేడు ఏ రంగాల్లో పనిచేస్తున్నారు? స్త్రీలు నేడు ఆఫీసులో కూర్చొని చేసే పనులే కాకుండా ఎన్నో రంగాలలో రాణిస్తున్నారు. డ్రైవర్లు, కండక్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, విమానాన్ని నడిపే పైలట్లు, సమాజ సేవికులు, త్రిహోలుగాను, శాస్త్రీయాలుగాను, వైద్యులుగాను, ఇంజనీర్లుగాను, ఇలా అన్ని రంగాల్లోనూ ఆడవాళ్ళు పనిచేస్తున్నారు. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ చెప్పమ్మా. కొనక కనకమ్మ, చుండూరు రత్నమ్మ, జయంతి సూరమ్మల గురించి తెలుసుకున్నారు కదా. వారు వేటి కోసం పోరాడారో సొంత మాటల్లో రాయండి. కొనక కనకమ్మ సమాజ ఉదాహరణ కోసం కృషి చేశారు. జయంతి చుండూరు రత్నమ్మ స్త్రీలు తమ కాలు మీద నిలబడాలని కోరుకున్నారు. జయంతి సూరమ్మ మద్యపాన నిషేధం కోసం పోరాడారు. వెరీ గుడ్. నువ్వు చెప్పమ్మా. వెంగమామ ఎప్పుడు ఎక్కడ జన్మించింది? తల్లిదండ్రులు ఎవరు? వెంగమామ 250 సంవత్సరాల క్రితం చిత్తూరు జిల్లా దర్గొండ గ్రామంలో జన్మించింది. ఆమె తల్లి పేరు మంగమామ, తండ్రి కానాల కృష్ణయ్య. సంఘ సంస్కరణ అంటే ఏ పనులు చేసేవారు? సంఘ సంఘర్షణ అంటే సంఘంలో అనాదిగా ఉన్న చెడ్డ ఆచారాలను తొలగించడానికి కృషి చేశారు. బాల్య వివాహాలు మానిపించడం, భర్త చనిపోయాక మళ్ళీ పెళ్లి చేయటం, ఆడపిల్లలను చదివించటం, మద్యపాన నిషేధం కోసం స్త్రీలు స్వతంత్రంగా జీవించినట్లు చైతన్యవంతులుగా చేయడం, ఇవన్నీ సంఘ సంఘర్షణ భాగాలే. భవ్య, నువ్వు చెప్పరా? నెక్స్ట్ లెసన్. మీరు చదివేటప్పుడు సందేహాలు వస్తే ఏం చేస్తారు? నేను చదివేటప్పుడు సందేహం వస్తే అమ్మను కానీ తాతయ్యను కానీ అడుగుతాను. బడిలో ఉండే టీచర్, ఉపాధ్యాయులు కానీ స్నేహితులను కానీ అడిగి సందేహం తీర్చుకుంటాను. వెరీ గుడ్. భగత్ సింగ్ ఏ కోరిక కోరాడు? లెనిన్ రచించిన రాజ్యం విప్లవం అనే పుస్తకం భగత్ సింగ్ చాలా ఇష్టం. తనను ఉరితీసే ముందు లెనిన్ రచించిన రాజ్యం విప్లవం అనే పుస్తకం ఒకసారి చదువుతాను. నాకు కొంత సమయం ఇవ్వండి అని భగత్ సింగ్ కోరిక కోరాడు. వెరీ గుడ్. ఈ క్వశ్చన్ కూడా చెప్పు. మీరు చదివిన పుస్తకం గురించి అది మీకు ఎందుకు నచ్చిందో రాయండి. ముడిపుడి వెంకటరమణ రాసిన ముళ్ళపూడి అన్నారు. నేను ముళ్ళపూడి వెంకటరమణ రాసిన బుగుడు పుస్తకం చదివాను. అందులో 7 ఏళ్ల పిల్లవాడు చాలా అల్లరివాడు. వాగుడి కాయ
వాడు మాట్లాడే మాటలు తమాషాగా ఉంటాయి. వాడికి ఏమంటే ఇష్టం? వాడికి బొమ్మలు అంటే చాలా ఇష్టం. వాళ్ళ అమ్మ నాన్న బాబాయి కూడా తనను చాలా ఇష్టపడతారు. ముఖ్యంగా ఎవరు? వాడికి ఏమి ఇష్టం? వాడి మాటలు అంటే ఇష్టం. వాడి మాటలు అంటే వాళ్ళకి చాలా ఇష్టం. వెరీ గుడ్ నాన్న. మీరు ఏంటంటే టెక్స్ట్ బుక్ క్వశ్చన్సే కాకుండా అదనపు క్వశ్చన్స్ కూడా చెప్పారు. ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఉంటాయి ఇందులో, అవి కూడా చెప్పారంటే సో యూ బోత్ ఆర్ వెరీ గ్రేట్. మొత్తం పుస్తకం అంతా చదివారు. ఇక్కడ 1 or 2 లెసన్స్ తప్ప మొత్తం చదివారు. బాగా చదివారు. వెరీ గుడ్ నాన్న. కీప్ ఇట్ అప్.